హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏంటంటే మన ప్రో కబడ్డీ సీజన్ 11లో తెలుగు టైమ్స్ టీమ్ అయితే ప్రస్తుతం 8 విన్స్తో అండ్ మనకు 4 లాసెస్తో అండ్ సెకండ్ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది లీగ్ టేబుల్లో. అండ్ ఇప్పుడు వచ్చేసి మీకైతే చాలామంది అయితే క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అయితే చేస్తున్నారు. తెలుగు టైమ్స్ టీమ్ వచ్చేసి క్వాలిఫై అవ్వాలంటే ఎన్ని విన్స్ కావాలి అండ్ మనకు క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేవా అనేది చాలామంది అయితే అడుగుతున్నారు కాబట్టి మీకైతే ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది కాబట్టి తప్పకుండా వీడియో అయితే ఎండ్ చూడండి. వీడియో అయితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ముందుగా తెలుగు టైమ్స్ టీమ్ ఆడినటువంటి మ్యాచెస్ విషయానికి వస్తే మాత్రం టోటల్లీ 12 మ్యాచెస్ అయితే ఆడడం జరిగింది. దాని నుంచి 8 మ్యాచెస్ అయితే విన్ కావడం జరిగింది అండ్ మిగిలిన 4 మ్యాచెస్ కనుక చూసుకుంటే మాత్రం ఓడిపోవడం జరిగింది కాబట్టి ప్రస్తుతం వచ్చేసి మనకి తెలుగు టైమ్స్ టీమ్ సెకండ్ పొజిషన్లో ఉందని చెప్పుకోవచ్చు. అది కూడా మనకైతే రీసెంట్గా జరిగినటువంటి బెంగాల్ వారియర్స్ టీం పైన మనకైతే విక్టరీ సాధించిన తర్వాత ఇప్పుడైతే ప్రజెంట్ ఇలా అయితే ఉండడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మన తెలుగు టైమ్స్ టీం వచ్చేసి క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఎంత ఉన్నాయనేది ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ మీకైతే నేనైతే 90% కాదు 100% కాదు 200% అయితే నేనైతే గ్యారంటీ అయితే ఇస్తున్నాను. ఎందుకంటే మన తెలుగు టైమ్స్ టీమ్కి కేవలం 5 విన్స్ అయితే కావాలి. మనకైతే 10 మ్యాచెస్ నుంచి 10 మ్యాచెస్లో మనకైతే కేవలం 5 విన్స్ కనుక గెలిస్తే మాత్రం ఈజీగా క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా మనకైతే లీగ్ టేబుల్లో టాప్ 6లో అని చెప్పుకోవచ్చు కాబట్టి మన తెలుగు టైమ్స్ టీమ్ కేవలం 5 విన్స్ కనుక గెలిస్తే మాత్రం ఈజీగా అయితే టాప్ 6లో ఉండే అని మనకు క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ అని మనకైతే 200% అయితే కనిపిస్తున్నాయి కాబట్టి. అండ్ ఇప్పుడు వచ్చేసి మీకైతే తెలుగు టైమ్స్ టీమ్ కేవలం 5 మ్యాచెస్ అయితే గెలవాలి. మిగిలిన మ్యాచెస్ గెలవచ్చా అయితే మీకైతే ఒక డౌట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ 5 మ్యాచెసే కాదు 10కి 10 గెలిచినా కూడా మనకైతే ఛాన్స్ ఇలా బెనిఫిట్ అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవేళ 10 ఆర్ మనకైతే 9 మ్యాచెస్ కనుక ఎక్కువ కనుక గెలిస్తే మాత్రం మనైతే టాప్ ఆఫ్ ద టేబుల్ నుంచి డైరెక్ట్ సెమీఫైనల్కి అయితే వెళ్ళడం జరుగుతుంది కాబట్టి మన తెలుగు టైమ్స్ టీమ్ కేవలం 5 మ్యాచెస్ కాకుండా ఇంకా మ్యాచెస్ గెలవడానికి అయితే తప్పకుండా ట్రై చేస్తుంది. దాంట్లో ఏమాత్రం డౌట్ లేదని చెప్పుకోవచ్చు కాబట్టి మనమైతే రీసెంట్గానే టేబుల్ టాపర్స్ అయినటువంటి హర్యానా స్టీలర్స్ యూ ముంబా సెకండ్ పొజిషన్లో ఉన్నప్పటికీ వాళ్ళందరినీ పునిరిపల్టన్ టీంని కూడా ఓడించినటువంటి మనకైతే అనుభవం అయితే మనకైతే ప్రీవియస్ మ్యాచెస్లో చూసాం కాబట్టి తప్పకుండా మనకైతే ఛాన్స్ ఇలా గట్టి ఫైట్ బ్యాక్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది ఈ అప్కమింగ్ 10 మ్యాచెస్ అని చెప్పుకోవచ్చు కాబట్టి ఫ్రెండ్స్ నాకు తెలిసి 5 మ్యాచెస్ కంటే ఎక్కువ అయితే గెలుస్తుంది. ఎందుకంటే ఛాన్స్ ఇలా బాగా ఆడుతున్నారు. వితౌట్ పవన్ తర్వాత కూడా హ్యాట్రిక్ విన్స్ అయితే కొట్టడం జరిగింది కాబట్టి తప్పకుండా 10 మ్యాచెస్లో మినిమం తప్పకుండా 8 or 9 మ్యాచెస్ గెలుస్తుందని అయితే నాకైతే అనిపిస్తుంది. ఒకవేళ అలా కనుక జరిగితే మాత్రం మనమైతే టేబుల్ టాప్ నుంచి డైరెక్ట్గా సెమీఫైనల్కి అయితే వెళ్ళిపోతాం కాబట్టి దీనిపైన మీరేమనుకున్నారో నేను మీరైతే తప్పకుండా కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ ఈ వీడియోకి అయితే ఎంతని చెప్పొచ్చు కాబట్టి ఇలాంటి వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.